Good morning to everybody. For those who are studying BA final year, HEP and EPP and computer application also who is having economics as an optional subject. Today is a part of fifth semester in final year, and the fifth paper economics is Indian economy. In that Indian economy, in the first unit, we are going to discuss the topic demographic features of India. Previously, we discussed 3 to 4 topics: basic features of Indian economy, growth, development, underdevelopment, structural changes in Indian economy. We discussed earlier. Now, today we will discuss about demographic features of India. సో ఈరోజు క్లాసుకు ఈరోజు తరగతికి బిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం భారతదేశం యొక్క జనాభా లక్షణాల గురించి తెలుసుకుందాం. సో దీంట్లో ఒక నిర్ణీత కాలంలో నిర్ణీతమైన ప్రదేశంలో నివసించే ప్రజలను జనాభా అని నిర్వచిస్తాం. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత భూభాగంలో నివసించే ప్రజలను జనాభా అంటాం. సో ఇక్కడ ఒక దేశం యొక్క జనాభా అనేది ఆ దేశం యొక్క ఆర్థికాభివృద్ధిలో అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. దీనిని మనము అంటే పొలిటికల్ సైన్స్లో భాగంగా రాజ్యం యొక్క లక్షణాల్లో అత్యంత ముఖ్యమైన ఒకటి ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారం. సో ప్రజలు లేకుండా ఒక దేశాన్ని ఊహించలేము. సో జనాభా లేకుండా ఒక దేశం యొక్క అభివృద్ధిని, దేశం యొక్క ఆకారాన్ని మనం ఊహించలేము. కాబట్టి ఒక దేశంలో ఉండే జనాభా యొక్క లక్షణాలు అనేవి ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. సో ఈరోజు మన భారతదేశం యొక్క జనాభా లక్షణాలను తెలుసుకునబోయే ముందుగా ప్రపంచ జనాభా ఏ విధంగా ఉంది, దానిలో మనం ఎక్కడి వరకు మన పాత్ర ఏంటి, మన దేశం యొక్క జనాభా ఎంత ఉందని చూద్దాం. మనం ప్రపంచ జనాభా 19వ శతాబ్దం ప్రారంభంలో అంటే 1900 సంవత్సరం లోపల ప్రపంచ జనాభా 1.6 బిలియన్స్ అంటే 160 కోట్లుగా ఉంది. అది 2000 సంవత్సరం నాటికి 6 బిలియన్లకు చేరుకుంది, అంటే 600 కోట్లకు జనాభా చేరుకుంది. ఇక 2018 నాటికి 759 కోట్లు అంటే 7.59 బిలియన్స్కి చేరుకుంది. 2019 నాటికి సుమారుగా 770 కోట్లకు జనాభా చేరుకుంది. దీని లోపల భారతదేశం యొక్క జనాభా అనేది మనకు తెలుసు ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి దేశం జనాభా పరంగా చూసినప్పుడు. సో ఇక్కడ మనకు తెలుసు జనాభా పరంగా మనం జూలై 11 ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. దీనికి కారణం ఏంటంటే 1987లో జూలై 11న ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్నది. దీనికి గుర్తుగా 1989 నుండి UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1989 నుండి 87 జూలై 11న 500 కోట్ల జనాభాకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 1989 నుండి ప్రతి సంవత్సరము జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో ఇది జనాభాకు సంబంధించినటువంటి ప్రపంచ జనాభా, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్. ఇప్పుడు భారతదేశం యొక్క జనాభాకు సంబంధించిన లక్షణాల్లోకి వెళ్దాం మనం. గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో మనకు తెలుసు భారతదేశం యొక్క జనాభా అనేది చాలా పెద్దగా ఉంది. అంటే చైనా తర్వాత మనమే ద్వితీయ స్థానంలో ఉన్నాం. ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ లార్జ్ ఇన్ సైజ్ అండ్ ఈజ్ గ్రోయింగ్ వెరీ ర్యాపిడ్లీ.
యాజ్ ఫర్ యాజ్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ కన్సర్డ్, ఇండియా ర్యాంక్స్ సెకండ్ ఇన్ ద వరల్డ్, నెక్స్ట్ ఓన్లీ టు చైనా. సో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం జనాభా పరంగా చైనా తర్వాత. ఆల్దో ఇండియా ఆక్యుపైస్ అబౌట్ 2.4% ద టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ద వరల్డ్, బట్ ఇండియా కన్సిస్ట్స్ ఆఫ్ నియర్లీ 17% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్. భూభాగం దృష్ట్యా చూసినప్పుడు మన జనాభా 17% ఉంటే మన భూభాగం మాత్రం 2.4% ఉంది. అంటే ఇది భూమిపైన జనాభా ఒత్తిడి అధికంగా ఉండడాన్ని సూచిస్తుంది. ఇక మన యొక్క పాపులేషన్ అనేది ఏ విధంగా పెరిగిందని చూద్దాము. మనము భారతదేశం యొక్క జనాభాను గనక పరిశీలించినట్టయితే, సో దీంట్లో ఇక్కడ మనకు 1951 నుంచి మీకు జనాభా ఇవ్వడం జరిగింది. అయితే మనకు తెలుసు ఈ సెన్సస్ అనే మొదటిసారిగా జనాభా లెక్కలను 1872లో అంచనా వేయడం జరిగింది భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం. సో 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సేకరించడం జరుగుతుంది. 1881 నుంచి 1872లో మొదటిసారిగా లెక్కలు సేకరించిన 1881 నుంచి అధికారికంగా సో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సేకరించాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మనము మొన్న 2011 జనాభా లెక్కల సేకరణ ఏదైతే ఉందో అది 15వ జనాభా లెక్కల సేకరణ. అది ఇక మనకు 1891లో జనాభా చూసినట్టయితే 23,59,00,000గా ఉంది. అదేవిధంగా 1901లో మన జనాభా 23,84,00,000. 1911లో 25,21,00,000. 1921లో 25,13,00,000. అంటే ఇక్కడ జనాభా తగ్గింది ఫస్ట్ టైం. కాబట్టి మనకు ఈ 1921 ఇయర్ను మనం భారతదేశ జనాభా లెక్కల పరంగా చూసినప్పుడు ఈ 1921 ఇయర్ను గ్రేట్ డివైడింగ్ ఇయర్గా పరిగణిస్తాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా జనాభా తగ్గింది, ఇక అక్కడి నుండి జనాభా అనేది వెనుతిరిగి చూడలేదు, కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. కాబట్టి అది గొప్ప విభాజక సంవత్సరము. సో అంతకుముందు మనం గమనిస్తే జనాభా పెరుగుదల పెద్దగా లేదు, కానీ అక్కడి నుండి జనాభా పెరుగుదల పరుగు స్టార్ట్ చేసింది. అయితే ఆ పరుగు పందెంలో మాదిరిగా వేగాన్ని పుంజుకుంటూనే ఉంటుంది. 100 మీటర్స్ పరుగు పందెంలో ఎలా వేగము పుంజుకోవడం జరుగుతుంది, అలా వేగంగా మన జనాభా అనేది పెరగడం స్టార్ట్ అయింది 1921 నుండి. కాబట్టి దాన్ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ అని మన జనాభా చరిత్రలో చూసినప్పుడు గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటాం దాన్ని. ఇక మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో భారతదేశం యొక్క జనాభా చూసినట్టయితే 36,10,88,000 ఉంది. సో దాన్ని అంతకుముందు సంవత్సరం తీసుకోలేము కాబట్టి, అంటే అంతకుముందు సంవత్సరాన్ని ఇక్కడ మనం చూపించలేదు కాబట్టి సో ఆ పర్సంటేజ్ దగ్గర డ్యాష్ అని చూపించాం. సో నెక్స్ట్ 10 ఇయర్స్లో 1961లో భారతదేశం యొక్క జనాభా 43,92,35,000 పెరిగింది. ఎంత మార్పు వచ్చింది అంటే 21.6% జనాభా పెరిగింది. అంటే 36 కోట్ల నుండి 43 కోట్ల కంటే చిల్లరగా పెరిగింది. కాబట్టి 21.6 అంటే 2.16 చొప్పున పెరిగింది ప్రతి సంవత్సరం. 10 సంవత్సరాలకు 21.6 అయితే సంవత్సరానికి 2.16 చొప్పున జనాభా పెరుగుదల అనేది జరిగింది. ఇక 1971 లోపల మన జనాభా 54,81,60,000 పెరిగింది. సో అదేవిధంగా 1981 68,33,29,000 అంటే 24.7%. అంటే అంతకుముందు ఎంతైతే పెరిగిందో అదే శాతంగా ఇప్పుడు కూడా అంతే పెరిగింది. 1991లో మన జనాభా 84,63,87,888కి పెరిగింది. అంటే 23.9% పెరిగింది. సో 2001కి వచ్చేసరికి మన జనాభా
102,87,37,436 కోట్లకు పెరిగింది. ఇక్కడ 21.5% జనాభా పెరిగింది. అంటే 84 కోట్ల నుంచి కంపేర్ చేస్తే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత అయింది? 21.5 కోట్లకు మన జనాభా పెరిగింది. ఇక 2011 నాటికి మన జనాభా 121,7,26,932 కోట్లకు పెరిగింది. సో ఇది 17.7%. మనకు తెలుసు, మనకు జనాభా పరిణామ సిద్ధాంతాన్ని కనుక ఒక్క నిమిషం దీనికి అన్వయించి చూసుకున్నట్టయితే మనము అప్ టు అంటే 1891 నుంచి 1921 వరకు ఉన్నది ఏదైతే దశ ఉందో, సో అక్కడ జనాభా పెరుగుదల లేదు కాబట్టి జనాభా పరిణామ సిద్ధాంతంలోని మొదటి దశను సూచిస్తుంది. అంటే అత్యధిక జననాల రేటు, అత్యధిక మరణాల రేటు కారణంగా జనాభా పెరుగుదల పెద్దగా లేదు, నామమాత్రపు పెరుగుదల, కాబట్టి అది మొదటి దశ. ఇక 1921 నుంచి 1951 వరకు పెరుగుదల చూసినట్టయితే మనము రెండవ దశలోకి ఎంటర్ అయినాం. సో ఈ రెండవ దశలో వేగంగా పెరిగింది ఎప్పుడు అంటే 1951 to 1981. ఇక్కడ గమనిస్తే మనకు తెలుస్తుంది 21.6, 24.8, 24.7 ఈ విధంగా జనాభా పెరుగుదల వేగంగా జరిగింది. ఈ పెరుగుదల శాతాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. సో అక్కడి నుంచి కొంచెము జనాభా పెరుగుదల తగ్గడం స్టార్ట్ అయ్యింది. పెరుగుదల రేటు తగ్గింది, జనాభా పెరుగుతూనే ఉంది, కానీ జనాభా పెరుగుదల శాతం ఏదైతుందో ఆ పర్సంటేజ్ అనేది పడిపోయింది. అంటే సంవత్సరానికి 1.77% పడిపోయింది. 2.15 నుండి 1.77% పడిపోయింది. సో ఈ శాతం పడిపోయినప్పటికీ మన జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఈ పెరుగుదల శాతం అనేది 0కు చేరుకున్నప్పుడు మన జనాభా పెరగనట్టుగా భావించాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం మన జనాభా నియర్లీ అంటే ఇక్కడ వివిధ అంచనాలు వివిధ రకాలుగా చెప్తున్నప్పటికీ కూడా భారతదేశం జనాభా 135 నుండి 140 కోట్ల మధ్యలో ఉంటుంది. అంటే ఎవరి అంచనాలకి మేరకు వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇది 135 నుంచి 140 కోట్ల మధ్య ఉంటుంది లేటెస్ట్గా మన జనాభాను పరిశీలించినట్టయితే. సో ఇప్పుడు మనం జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండవ దశలో ఉన్నాం, మూడవ దశలోకి ఎంటర్ కావడానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. రైట్, నెక్స్ట్ at the beginning of 20th century, India's population was just 23.6 crores. మనకు ఈ సెంచరీ ప్రారంభం లోపల మనం చెప్పాం జస్ట్ 23.6 crores ఉంది. అదే అకార్డింగ్ టు 2001 సెన్సస్ ఇండియాస్ పాపులేషన్ ఈస్ మనం చెప్పాం 102,86,00,000 సంథింగ్. ఇది ఇక్కడ పాయింట్లలో డెసిమల్స్లో తేడా వస్తుంది ఒక్కొక్క డేటాకి, అది పెద్దగా పట్టించుకోదగిన అంశం కదా. యాజ్ పర్ ద లేటెస్ట్ ఫిగర్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ 121 crores యాజ్ పర్ 2011 సెన్సస్. ఇక్కడ మాకు ఒక విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇండియా యాడ్స్ 1 ఆస్ట్రేలియా టు ఇట్స్ పాపులేషన్ ఎవ్రీ ఇయర్ అండ్ 1 బ్రిటన్ ఇన్ ఎవ్రీ 3.5 years. మనము ప్రతి సంవత్సరము ఒక ఆస్ట్రేలియాలో ఉండే జనాభా ఎంతైతే ఉందో, అంటే ఆస్ట్రేలియా జనాభా సుమారు 2 కోట్ల పైగా ఉంటుంది. సో ఆ 2 కోట్ల జనాభాను మనం ఒక ఆస్ట్రేలియాను మనం తయారు చేస్తున్నాం జనాభా పరంగా. అదేవిధంగా 3.5 సంవత్సరాల లోపల ఒక బ్రిటన్ మనము తయారు చేస్తూ ఉన్నాం. అంటే అంత జనాభా పెరుగుతూ ఉంది భారతదేశం లోపల. ఇది జనాభా పెరుగుదల ఏ మేరకు ఉంది చెప్పడానికి ఆయా దేశాల జనాభాను తీసుకుని కంపారేటివ్గా చెప్పడం జరుగుతుంది. ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద కంబైన్డ్ పాపులేషన్ ఆఫ్ USA, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్. సో అమెరికా జనాభా సుమారుగా అంటే 32 కోట్లు ఉంటుంది. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ ఇన్ని దేశాల జనాభా కలిపితే భారతదేశం యొక్క జనాభాకు సమానమవుతుంది. అంటే మన దేశం లోపల జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది, జనాభా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపమానాలు, కంపారిజన్స్. కంపోజిషన్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. సో భారతదేశ జనాభా లక్షణాల్లో అంటే వివిధ లక్షణాలను మనం చూస్తున్నాం. కంపోజిషన్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఏజ్ స్ట్రక్చర్, సెక్స్ రేషియో. అంటే ఇక్కడ ఏజ్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ వయస్సుల వారీగా ఏ మేరకు జనాభా వ్యాప్తి చెంది ఉంది,
సెక్స్ రేషియో అంటే స్త్రీ పురుష నిష్పత్తి, రూరల్ అర్బన్ పాపులేషన్ అంటే గ్రామీణ పట్టణ జనాభా ఎలా ఉంది, అదేవిధంగా జనసాంద్రత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎలా ఉంది, ఇంకా వీటితో పాటు ఇంకా ఇతర ఆస్పెక్ట్స్ ఇతర జనాభా యొక్క లక్షణాలను కూడా మనం చూద్దాం. 1 by 1 చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏజ్ కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్. సో ఇక్కడ జనాభాకు సంబంధించి వచ్చినప్పుడు ఒక ఆస్పెక్ట్ చెప్పుకుంటాం. ఉత్పాదక జనాభా, అనుత్పాదక జనాభా అనే పదాలను ఉపయోగిస్తాం. ఉత్పాదక జనాభా అంటే ఎవరంటే 15 to 60 years 15 సంవత్సరాల వయస్సు నుండి 60 సంవత్సరాల వరకు. దీనిలో చూస్తే మీకు ఈ టేబుల్లో చూస్తే అర్థమవుతుంది. 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారిని ఉత్పాదక జనాభా అంటాం. ఇటు కుడి పక్కన చూస్తే 60 పైన లేదా 0 to 14 years అంటే 15 సంవత్సరాల లోపల 60 సంవత్సరాల పైన ఉన్న జనాభాను అనుత్పాదక జనాభా లేదా ఆధారపడిన జనాభా అంటాం. ఎవరి మీద? ఈ 15 నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న జనాభా పైన. ఈ కంపోజిషన్ మనం పరిశీలించినట్టయితే ఈ కూర్పును మనం పరిశీలించినట్టయితే మనకు తెలుస్తుంది. 1911లో 0 to 14 years ఉన్నటువంటి జనాభా శాతము 38% ఉంది. 38.8% ఉంది. అదే 15 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 60.2% ఉన్నారు. టోటల్ జనాభాను మనం 100కు సమానం అనుకున్నప్పుడు ఈ పర్సంటేజ్ వస్తుంది. అదేవిధంగా అబోవ్ 60 అంటే జస్ట్ 1%. అంటే అప్పటికి 60 సంవత్సరాల పైబడి బ్రతికే వాళ్ళు చాలా చాలా తక్కువ అనే విషయం దీనితోనే అర్థమైపోతుంది మనకు. 1921లో అది అక్కడ 39.2, దెన్ 59.6, 1.2. అదేవిధంగా 1951 గమనించామనుకోండి 37.4 0 to 14 years ఉన్నవాళ్ళు. తర్వాత 15 to 60 57.1% ఉంది. ఇక్కడ 5.5% పెరిగింది. వీళ్ళు 60 పైన ఉన్న వాళ్ళు ఎవరైతే వృద్ధుల శాతం 5.5% పెరిగింది. 5 times పెరిగింది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక కాలక్రమేణ ఏమవుతుందో కాలం గడుస్తున్న కొద్దీ ఈ 14 years దానిలోకించి 15 to 60 yearsలకు ఎంటర్ అవుతుంది జనాభా. ఇంకా 15-60 నుంచి 60 దాటిన వాళ్ళు ఈ 60 అబోవ్ రేంజ్లకు వచ్చేస్తూ ఉంటారు. సో జన్మిస్తూనే ఉంటారు. తర్వాత 60 అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చనిపోతూ ఉంటారు. కాబట్టి ఈ ట్రాన్సిషన్ కొనసాగుతూ ఉంటుంది ఈ కంటిన్యూషన్ లోపల. ఇక మనం ముందుకెళ్ళి గమనిస్తే 1981లో 39 ఇక్కడ మనకు చూసినట్టయితే జనాభా అనేది ఎక్కువగా పెరిగింది. కాబట్టి 1951 to 1981 మధ్యలో మరోసారి ఇక్కడ తెలుస్తుంది మనకు. దీన్ని గమనిస్తే తెలుస్తుంది. సో ఇక్కడ ఏజ్ కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్లో 1951 to దీన్ని చూసినట్టయితే మనకు 1981 వరకు 1951 to 1981 వరకు ఏదైతే పాపులేషన్ ఉందో ఈ పాపులేషన్లో జనాభా అనేది ఎక్కువ పెరిగింది. అంటే 0 to 14 years ఉన్న వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ కనబడుతుందంటే జనాభా ఎక్కువగా పెరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనకు 15 to 60 years ఉన్న వాళ్ళ జనాభా తగ్గుతూ వస్తుంది. అంటే తగ్గుతుంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ 60 అబోవ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది జనాభా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇందులోకి వెళ్ళిపోతున్నారు. ఇట్లా వస్తున్నారంటే ఈ కాంపోజిషన్ మారుతుంది. సో 2001లో 37.3%గా ఉంది ఈ జనాభా అనేది. ఇది 0 to 14 years. దెన్ 15 to 60 years అనేది ఏతుందో 55.4%గా ఉంది. 60 అబోవ్ ఉన్న వాళ్ళ 7.3% పెరిగింది. అంటే వృద్ధుల శాతం పెరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఇప్పటికీ మనము ఇక్కడ ప్రొడక్టివ్ పాపులేషన్ దీంట్లో ఆధారపడినటువంటి జనాభా ఏదైతే ఉందో ఈ ఆధారపడిన జనాభా మనకు 55.4% పైన 37.3 అంటే దాదాపుగా 44.6% జనాభా ఆధారపడిన జనాభా. ఎటువంటి ఉత్పాదకత చేయరు వీళ్ళు.
వీరి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కాబట్టి మన దగ్గర ఒక అంటే 55% జనాభా అనేది ప్రొడక్టివ్ పాపులేషన్గా ఉంది. ఇది అంటే వేరే ఏ దేశాలతో పోల్చినా మన దేశంలో ప్రొడక్టివ్ పాపులేషన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి. స్త్రీ పురుష నిష్పత్తిని మనం పరిశీలించినట్టయితే 1901లో అంటే 1901లో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారనేది చెప్తుంది స్త్రీ పురుష నిష్పత్తి. సో ఇక 1901లో 1901లో 972గా ఉంది స్త్రీ పురుష నిష్పత్తి. సో అది క్రమంగా తగ్గుతుంది తప్ప పెరగడం లేదు మీరు గమనించినట్టయితే. సో ఒక 1981లో జస్ట్ ఇంప్రూవ్ ఉంది. తర్వాత 2001 నుంచి కొద్దిగా పెరుగుదల గమనించవచ్చు. ఇక్కడ స్త్రీ పురుష నిష్పత్తి చూసినప్పుడు స్త్రీ పురుష నిష్పత్తిని మనం పరిశీలించినట్టయితే మనకు భారతదేశంలో అత్యధికంగా స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన రాష్ట్రం కేరళ, తర్వాత దానికి దగ్గరగా తమిళనాడు ఉంటుంది. మనము తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ ఉంటాం మనం. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 2011 కొంచెం పెరిగిందని చెప్పొచ్చు స్త్రీ పురుష నిష్పత్తి. హర్యానా లోపల అత్యల్పంగా ఉంటుంది స్త్రీ పురుష నిష్పత్తి గమనించినట్టయితే. కాబట్టి స్త్రీ పురుష నిష్పత్తి అనేది అంటే స్త్రీల యొక్క జనాభా శాతం తగ్గుతూ ఉంది. సో భారతదేశంలో ఇక్కడ మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటి పరిస్థితి కనబడదు. మన దేశంలో కూడా 2-3 రాష్ట్రాల్లో మినహా మిగతా అన్ని రాష్ట్రాల లోపల కూడా స్త్రీ పురుష నిష్పత్తి చాలా తక్కువగా ఉందనే విషయాన్ని చెప్పొచ్చు. రూరల్ అర్బన్ పాపులేషన్. ఇక్కడ రూరల్ అర్బన్ పాపులేషన్ గమనిస్తున్నట్టయితే మనం అంటే గ్రామీణ పట్టణ జనాభా శాతాన్ని కనుక పరిశీలించినట్టయితే అకార్డింగ్ టు 1901 సెన్సస్ it was 11.4%. This count increased to 28.53% according to 2001 census and crossing 30% as per the 2011 census, standing at 31.16. In 2017 the number increased to 34%. సో ఇక్కడ మనకు అంటే ఇదేంది ఇక్కడ పట్టణ ఒక దేశం అనేది ఆర్థికాభివృద్ధి చెందింది అనేదానికి సూచిక ఏంటి? పట్టణీకరణ. పట్టణీకరణ అంటే పట్టణాల సంఖ్య ఎక్కువ కావడం కాదు, పట్టణాలలో నివసించే జనాభా శాతం పెరగడాన్ని పట్టణీకరణ అంటాం. పట్టణీకరణ జరిగింది అంటే ఆ దేశం అభివృద్ధి వైపుగా ప్రయాణిస్తున్నట్టు లెక్క. సో మనకు 1901లో 11.4% జనాభా అంటే 88.6% జనాభా గ్రామాల్లో నివసించేది, మిగతా 11.4% మాత్రం పట్టణాల్లో నివసించేది. ఈ జనాభా అనేది పెరిగింది. 2001 నాటికి పట్టణాలలో నివసించే జనాభా 28.5 అనుకోండి. సో ఇక్కడ 71.5% గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తే 28.5% పట్టణాల్లో నివసిస్తున్నారు. సో అక్కడ పట్టణాల్లో నివసించే జనాభా పెరుగుతుందనే విషయం పెరిగింది అనే విషయం మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా 2011 జనాభా లెక్కలకు వచ్చేసరికి ఇది ఎంత ఉంది? 30%గా ఉందండి ఇయర్లీ. 2017లో చూసినప్పుడు పట్టణ జనాభా 31.16% ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా చూసినట్టయితే మనము 2011లో 31.6% ఉంది. 2017 నంబర్స్ చూస్తే సుమారుగా 34% జనాభా ఈ యొక్క పట్టణాలలో నివసిస్తుంది, మిగతా 66% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసించడం జరుగుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ఏ సర్వే బై యుఎన్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ఇన్ 2007, by 2030 nearly 41% of country's population is expected to reside in urban areas. అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన UNFPA యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అంచనాల ప్రకారము సుమారుగా 41% జనాభా 2030 నాటికి
పట్టణాల్లో నివసిస్తుందని ఒక అంచనా వేయడం జరిగింది. అర్బన్ పాపులేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అబౌట్ 14-fold ఫ్రమ్ 1901 to 2011. అంటే ఏంటి, 14 రేట్ల పెరుగుదల అనేది మనకు జరిగింది. ఎక్కడికి అంటే ఇక్కడ 2011 నాటికి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంత నుంచి ఎంతకు జనాభా పెరిగింది అంటే 2,58,50,000 ఉన్నటువంటి పట్టణ జనాభా అనేది 1901లో అది 2011 నాటికి 37,71,10,000 పెరిగింది. అంటే ఇది చాలా పెరుగుదలను సూచిస్తుంది. అంటే మన దేశంలో పట్టణీకరణ అనేది పెరుగుతుంది అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత అంటే ఏంటి? ఒక చదరపు కిలోమీటర్ భూభాగంలో నివసించే జనాభాను జనసాంద్రత అంటాం. ఈ జనసాంద్రత అనేది, సో ఇక్కడ మనము జనసాంద్రతను గురించి కొంచెం మాట్లాడితే, జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల దేశాలు అభివృద్ధి చెందుతాయా, లేదా తక్కువగా ఉంటే జనసాంద్రత తక్కువగా ఉంటే అభివృద్ధి చెందుతుందా అనే దాని విషయంలో రెండింటికి భిన్నమైన ఫలితాలు ఉన్నాయి. ఉదాహరణకి మనము మయన్మార్, దీన్ని బర్మా అంటాము, బర్మా దేశాన్ని కనుక పరిశీలిస్తే ఆ దేశం యొక్క జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 75గా ఉంది. కానీ తలసరి ఆదాయం మాత్రము $200 మాత్రమే. యుఎస్ అంటే అమెరికన్ డాలర్లు మాత్రమే, $200 మాత్రమే. అదే టైంలో భారతదేశం యొక్క తలసరి ఆదాయం $530 ఉంది. కానీ మన భారతదేశంలో జనసాంద్రత చాలా ఎక్కువగా ఉంది కదా. అదేవిధంగా జపాన్ యొక్క జనసాంద్రతను తీసుకున్నట్టయితే, జపాన్ దేశం యొక్క జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 349గా ఉంది. కానీ ఇక్కడ జపాన్ యొక్క తలసరి ఆదాయం చూసినట్టయితే $34,510 ఉంది. సో ఇక్కడ మనకు అంటే ఈ జనసాంద్రత తక్కువగా ఉన్న చోట తలసరి ఆదాయం తక్కువగా ఉంది, ఇక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే జనసాంద్రత తక్కువగా ఉన్న అభివృద్ధి ఎక్కువగా ఉండొచ్చు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న అభివృద్ధి ఎక్కువగా ఉండొచ్చు. సో జనసాంద్రత ఎక్కువగా ఉండడము తక్కువగా ఉండడం అనేది అభివృద్ధిని పెద్దగా అంటే బాగా ప్రభావితం చేయదనే విషయాన్ని ఈ దేశాల యొక్క డాటాను చూస్తే తెలుస్తుంది. కెనడా యొక్క జనసాంద్రత జస్ట్ 3 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్, 3 kilometers ఫర్ స్క్వేర్ కిలోమీటర్. కానీ కెనడా యొక్క తలసరి ఆదాయం $23,930. అదేవిధంగా మాలి తీసుకున్నట్టయితే, మాలి అనేది ఒక చిన్న దేశం, ఆ దేశం యొక్క జనసాంద్రత 10 కిలోమీటర్లు, 10 పర్ చదరపు కిలోమీటర్, 10 మాత్రమే. ఇక్కడ తలసరి ఆదాయం మాత్రం 290 ఉంది. సో ఇక్కడ ఒక దేశంలో జనాభా ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అనేది విషయం కాదు, ఉన్నటువంటి జనాభాను ఉత్పాదకంగా ఎలా ఉపయోగించుకుంటున్నాము అనే దానిని బట్టే ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి భారతదేశంలో 2017 నాటికి 69 సంవత్సరాలుగా ఉంది. ఇది మనం గమనించినట్టయితే మనకు 1951-61 దశాబ్ద కాలంలో జస్ట్ 41.2 సంవత్సరాలుగానే ఉంది. 1971-81 నాటికి 54 సంవత్సరాలకు పెరిగింది. అదేవిధంగా 2010 నాటికి 64.4 సంవత్సరాలకు చేరుకుంది. అంటే శిశు మరణాలు తగ్గడము, స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా ప్రభుత్వం అమలు చేయడం వల్ల ఆయు ప్రమాణం పెరిగింది. సో ఇది 2017 నాటికి ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారము 69.16 సంవత్సరాలకు పెరిగిందనే విషయాన్ని తెలుస్తుంది. ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో, ఇందులో ఈ గ్రాఫ్లో ఉన్నటువంటి బ్లూ లైన్ భారతదేశానికి సంబంధించినటువంటి ఆయు ప్రమాణాన్ని సూచిస్తుంది. మీరు 1960s దగ్గర చూడండి, ఇక్కడ సుమారుగా 40-41% ఉంది మన యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు. ఇక్కడ మనము వైయక్షం మీద ఇక్కడ ఆయుర్దాయాన్ని తీసుకోవడం జరిగింది.
ఎక్స్ అక్షం మీద కాలం సంవత్సరాన్ని సూచించడం జరిగింది. సో మన ఆయు ప్రమాణం అనేది పెరుగుతూ ఉంది. అదే మీరు యునైటెడ్ స్టేట్స్, ఆ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అది యునైటెడ్ స్టేట్స్ను సూచిస్తుంది. ఈ పింక్ లైన్ ఏదైతే ఉందో అది కెనడా యొక్క ఆయుర్దాయాన్ని సూచిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది 78 సంవత్సరాలు ఉంది, 78.5 సంవత్సరాలు ఉంది సగటు ఆయు ప్రమాణం. కెనడాది 82.25 సంవత్సరాలు ఉంది 2017లోనే. సో వాటి యొక్క ఆయు ప్రమాణం ఆల్రెడీ 1960 ప్రాంతంలోనే సుమారుగా 75-74 సంవత్సరాలుగా ఉంది. అది చూసినట్టయితే ఇప్పుడు పీక్ అంటే వాటిలో ఆల్రెడీ హైయెస్ట్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆ పెరుగుదల అనేది మనకు ఫ్లాటిష్గా ఉంది, అంటే తక్కువ స్థాయిలో పెరుగుదల ఉంది ఆయు ప్రమాణం పెరగడం. కానీ భారతదేశంలో మాత్రము 40 దగ్గర నుండి 40-41 సంవత్సరాల నుండి 69 సంవత్సరాలకు మన ఆయు ప్రమాణం పెరగడాన్ని సూచిస్తుంది. ఇది కూడా అభివృద్ధికి సూచికగా మనం చెప్పవచ్చు. తర్వాత బర్త్ అండ్ డెత్ రేట్స్ ఇన్ ఇండియా, జనన మరణాల రేట్లు. ఇక్కడ ఒక దేశంలో జనాభా పెరిగింది అన్న తగ్గిందన్న దానికి కారణం జననాల రేటు, మరణాల రేటు. మరణాల రేటు కంటే జననాల రేటు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని మూలంగా జనాభా పెరుగుతుంది. సో మనం ఇక్కడ జననాల రేటు కానీ, మరణాల రేటు కానీ, ఇంకా శిశు మరణాల రేటు కానీ ఏదాన్ని తీసుకున్నా ప్రతి 1000 మందికి ఎంతమంది జన్మిస్తున్నారు అని చెప్పేదాన్ని జననాల రేటు అంటాం. ప్రతి 1000 మందికి ఎంతమంది మరణిస్తున్నారు అని చెప్పేది మరణాల రేటు. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ మనకి డాటా లోపల క్లియర్గా ఉంది. జననాల రేటు, మరణాల రేటు మనం పరిశీలించినట్టయితే 1891, 1901లో బర్త్ రేట్ 45.8 ఉంది. ప్రతి 1000 మందికి 45.8 మంది జన్మిస్తున్నారు. సో ఇక్కడ మనం ఏది కూడా ప్రతి దశాబ్ద కాలానికి తీసుకుంటాం. జనాభా లెక్కల సేకరణ అనేది దాదాపుగా మనం చెప్పుకున్నాం కదా, 1881 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1891 to 1901 10 ఇయర్స్కి ఒకసారి ఈ సెన్సస్ డాటా సేకరించడం జరుగుతుంది. దీన్ని గమనించినట్టయితే 45.8గా ఉంది జననాల రేటు. అదేవిధంగా మరణాల రేటు 44.4గా ఉంది. న్యాచురల్ గ్రోత్ రేట్ అంటే నెట్ జనాభా పెరుగుదల రేట్ ఎంత, జననాల రేటు మైనస్ మరణాల రేటు చేసినట్టయితే మనకు నిజంగా జనాభా ఎంత పెరిగిందనే విషయాన్ని అర్థమైపోతూ ఉంది. సో ఇక్కడ మీకు రెండు కూడా ఎక్కువగా ఉన్నాయి. జననాల రేటు ఎక్కువగా ఉంది, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి జనాభా పెరుగుదల జస్ట్ 1.4 మాత్రమే పెరుగుదల ఉంది. 1.4% జనాభా పెరిగింది ఆ దశాబ్ద కాలంలో. ఇక 1901, 1911 మధ్యలో చూసినట్టయితే ఈ యొక్క జననాల రేటు ఇంకా పెరిగింది. ఎప్పుడైతే మరణాల రేటు ఎక్కువగా ఉంటుందో అది జననాల రేటు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఎప్పుడు పుట్టిన వాళ్ళు ఎప్పుడు చనిపోతారో తెలియదు కాబట్టి ఎక్కువ మంది సంతానాన్ని కోరుకుంటారు. అది పూరకంగా పనిచేస్తుంది, నెగటివ్గా. అంటే అధిక మరణాల రేటు అధిక జననాల రేటుకు కారణమవుతుంది. సో మరణాల రేటు తగ్గితేనే కానీ జననాల రేటు తగ్గడానికి దారితీయదు అనే విషయాన్ని అర్థమైపోతుంది. సో అంతకుముందు ఉన్నటువంటి మరణాల రేటు ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి నెక్స్ట్ జననాల రేటు పెరిగింది. 49.2% జననాల రేటు పెరిగింది, మరణాల రేటు కొంచెము తగ్గి వచ్చింది. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ని మనము జనాభా పెరుగుదల రేటుగా చెప్తాం కాబట్టి సో జనాభా పెరుగుదల 6.6% పెరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్టయితే 1911 to 1921 వరకు మనం గమనించినట్టయితే ఇక్కడ జననాల రేటు 48.1గా ఉంది, మరణాల రేటు 48.6గా ఉంది. సో ఇక్కడ చూడండి మీరు, మనకు మరణాల రేటు ఎక్కువ ఉంది జననాల రేటు కంటే, కాబట్టి జనాభా మైనస్లోకి పోయింది. సో కాబట్టి ఇప్పుడు మనం గ్రేట్ డివైడింగ్ ఇయర్ అని చెప్పాం కదా ఇంతకుముందు, దానికి కారణం ఇది. జననాల రేటు కంటే మరణాల రేటు ఎక్కువగా ఉండడం వల్ల జనాభా తగ్గిపోయింది. కాబట్టి మనకు సహజ వృద్ధి రేటు ఏదైతే ఉందో అది -0.5ను సూచిస్తుంది.
కాబట్టి ఇది గ్రేట్ డివైడింగ్ ఇయర్గా మనం చెప్పుకున్నాం. ఇంకా అక్కడ నుండి ఎప్పుడు కూడా మైనస్లోకి వెళ్ళడం జరగలేదు. సో కంటిన్యూగా జనాభా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఈ డిఫరెన్స్ ఎప్పటి వరకైతే జననాల రేటుకు మరణాల రేటుకు మధ్య ఉన్న అంతరము తగ్గదో అప్పటి వరకు జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే జననాల రేటు మైనస్ మరణాల రేటు ఈక్వల్ టు నికర జనాభా వృద్ధి రేటు లేదా సహజ వృద్ధి రేటు. కాబట్టి దాంతో మనకు జనాభా పెరుగుతూనే ఉందనే విషయం అర్థమైపోతుంది. ఇక్కడ ఒక్కటి గమనించదగిన విషయం మీరు గమనించవచ్చు. ఈ టేబుల్ను గమనిస్తే జననాల రేటు క్రమంగా తగ్గుతూ వస్తుంది, మరణాల రేటు కూడా తగ్గుతూ వస్తుంది. మరణాల రేటు గణనీయంగా తగ్గింది. జననాల రేటులోని తగ్గుదల కంటే మరణాల రేటులోని తగ్గుదల చాలా ఎక్కువగా ఉంది. స్టార్టింగ్లో చూసినట్టయితే మనకు రెండు సమానంగా ఉన్నాయి, జస్ట్ 1.4% తప్ప రెండు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. సో ఇక్కడ మనం 2011 నాటికి మనం పరిశీలించినట్టయితే సో దీంట్లో ఇవి ప్రొజెక్షన్స్ అంటే అంచనాలు 2011కు సంబంధించిన అంచనాలను మనం పరిశీలించినట్టయితే జననాల రేటు 50% తగ్గింది. కానీ మనకి డెత్ రేట్ చూసినట్టయితే చాలా గణనీయంగా తగ్గిపోయింది. 5 folds తగ్గుదల మనకు కనబడుతుంది. కాబట్టి ఇది జనాభా పెరగడానికి దారితీస్తుంది. అంటే ఇక్కడ మనము ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే జనాభా పరిణామ సిద్ధాంతంను ఇంతకుముందు ఈ జనన రేటుకు మరణాల రేటుకు మనము అన్వయించి చెప్పేది ఉంటే సో ఎప్పుడైతే ఫస్ట్ జనాభా పరిణామ సిద్ధాంతం ఏం చెప్తుంది, మొదటి దశ అత్యధిక జననాల రేటు అత్యధిక మరణాల రేటు ఉంటుంది కాబట్టి జనాభా పెద్దగా పెరగదని. సో ఇక్కడ మనకు అది 1891 to 1921 వరకు మొదటి దశ అని చెప్పవచ్చు. సో అక్కడి నుండి మనకు రెండవ దశ స్టార్ట్ అయిపోతుంది. అంటే జననాల రేటు తగ్గుతుంది, మరణాల రేటు కూడా తగ్గుతుంది. కానీ జననాల రేటులోని తగ్గుదల కంటే మరణాల రేటులోని తగ్గుదల ఎక్కువగా ఉండడం మూలంగా జనాభా అత్యధికంగా పెరుగుతుంది. మీరు చూడండి, సహజ వృద్ధి రేటు 10.10, 14%, 12.5%, 18.9%. ఇక్కడ 1981 వరకు జనాభా 91 వరకు జనాభా ఎక్కువగా పెరిగింది. ఇది జనాభా విస్ఫోటనాన్ని సూచించే దశ. కాబట్టి భారతదేశము అంటే ఇక రెండవ దశలో నుండి జనాభా పరిణామ సిద్ధాంతం లోపల మూడవ దశ లోపల సో జననాల రేటు మరణాల రేటు తగ్గుతూ రెండు కూడా కనీస స్థాయికి తగ్గిపోతాయి. రెండింటి మధ్య ఉన్న అంతరం అనేది తగ్గిపోతుంది. ఇంకా దానికి చాలా దూరంలో ఉన్నాం మనం. సో ఆ దశకు మరణాల రేటు ఈక్వల్ టు జననాల రేటు అయినప్పుడు జనాభా పెరుగుదల ఉండదు. ఎంతమందినా జన్మించని అంతమంది చనిపోతే సో దానిలో జనాభా పెరుగుదల ఉండదు. సో ఇది భారతదేశం లోపల అంటే ఇది మనకు చూసినట్టయితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని ఈ డాటా ఇప్పటివరకు మనం పరిశీలించిన అన్ని జనాభా లక్షణాలను పరిశీలిస్తే మనకు అర్థమైపోతూ ఉంది. ఇక లిటరసీ రేట్ ఇన్ ఇండియా జనాభా లక్షణాల్లో భాగంగా మన జనాభా అక్షరాస్యత శాతం ఎలా ఉంది. 1951లో జస్ట్ మన అక్షరాస్యత మొత్తం భారతదేశం యొక్క అక్షరాస్యత శాతాన్ని మీరు పరిశీలిస్తే 18.33% మాత్రమే ఉంది. దాంట్లో పురుషులు 27.27% సుమారుగా, స్త్రీలు 8.86% మాత్రమే ఉంది స్త్రీల యొక్క అక్షరాస్యత. ఇది క్రమంగా అంటే 1961లో 28.3కి పెరిగింది. 1971లో 45.96 మేల్ అంటే పురుషులు, 21.97 22% అనుకోండి, అది 22%. మొత్తం మీద అక్షరాస్యత 34% మంది అంతే. అంటే స్వాతంత్రం వచ్చే నాటికి మనకు దాదాపుగా 80% మందికి చదవడం రాయడం రాని వాళ్ళు భారతదేశంలో ఉన్నాం మనం. సో అక్కడి నుంచి మన ప్రస్థానం ప్రారంభించాము. సో అభివృద్ధి ప్రక్రియను ప్రారంభించుకున్నాం కాబట్టి మెల్లగా అక్షరాస్యత మీద దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి దీంట్లో మన అక్షరాస్యత శాతం పెరుగుతూ ఉంది. 1981లో గమనించినట్టయితే అక్షరాస్యత శాతం పురుషుల్లో 56.38%, స్త్రీల లోపల 29.76%, మొత్తం మీద 48.57% అనేది మనము గమనించవచ్చు అక్షరాస్యత భారతదేశంది. ఈ టోటల్ అనేది భారతదేశం యొక్క సగటు అక్షరాస్యత అన్ని రాష్ట్రాలది కలిపి 1991లో 64.13
పురుషుల అక్షరాస్యత ఉండగా స్త్రీలది 39.29%, మొత్తం మీద 52.21% అక్షరాస్యత ఉంది. 2001లో మొత్తం అక్షరాస్యత 65.38% ఉండగా అందులో పురుషులు 75.26, స్త్రీలు 53.67%గా ఉంది. ఇక 2011 జనాభా లెక్కలను మనం పరిశీలించినట్టయితే అక్షరాస్యత పురుషులకు సంబంధించి 82.1%గా ఉంది అక్షరాస్యత. స్త్రీలకు సంబంధించి 65.5%కు పెరిగింది. మొత్తం మీద అక్షరాస్యత 74%. అంటే ఇంకా 26% మంది నిరక్షరాస్యులుగానే ఉన్నారు. సో మనము ఎంత లేటెస్ట్గా తీసుకున్నా మన అక్షరాస్యతను మనము ఇంకా చాలా సుమారు నియర్లీ, ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్న నియర్లీ ఒక 15-20% మంది ప్రజలు ఇంకా నిరక్షరాస్యులుగానే ఉన్నారనే విషయాన్ని అర్థమైపోతుంది. సో ఇక్కడ నిరక్షరాస్యత అనేక అవరోధాలకు దారితీస్తుంది. అక్షరాస్యత, సంపూర్ణ అక్షరాస్యత అభివృద్ధికి దారితీస్తే ఇంకా నిరక్షరాస్యత మిగిలి ఉండడము, నిరక్షరాస్యత అలాగే ఉండడం అనేది అభివృద్ధికి అవరోధంగా మారుతుంది అనే విషయాన్ని మనము గమనించవచ్చు. సో ఇవి భారతదేశంలో ఉన్నటువంటి జనాభా యొక్క లక్షణాలు. అయితే ఇక్కడ ఒక దేశం యొక్క జనాభా లక్షణాలు ఆ దేశం యొక్క అభివృద్ధికి అవరోధమా లేదా అభివృద్ధికి కారకమా అనే విషయాన్ని మనం పరిశీలించినట్టయితే, సో అది ఆ దేశంలో ఉన్నటువంటి జనాభాను ఇదే సందర్భంలో మనకు అభిలషణీయ జనాభా అనే కాన్సెప్ట్ వస్తుంది. ఒక దేశంలో ఉన్నది అధిక జనాభానా అల్ప జనాభానా అనే సమస్య కాదు. ఉన్నటువంటి జనాభాను ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల సహాయంతో అధిక ఉత్పత్తిని సాధించడానికి గనక ఉపయోగించుకున్నట్టయితే ఆ దేశంలో ఉన్నది అధిక జనాభా కాదు, అల్ప జనాభా కాదు, అభివృద్ధి కారకమైన జనాభా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ భారతదేశం యొక్క జనాభా లక్షణాలను డాటాతో సహా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇందులో ఏమైనా లోపాలుంటే అవి మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకా తదుపరి వీడియో లోపల మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈరోజు క్లాసు ఇక్కడితో ముగించడం జరుగుతుంది. మధ్యలో చిన్న చిన్న అంతరాయాలు కలగడం జరిగింది. దానికి మన్నించగలరని కోరుతూ ఈ క్లాసుని ఇంతటితో ముగించడం జరుగుతుంది.